హలో, వెల్కమ్ టు మై ఛానల్. హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం డైరెక్ట్గా ఫ్రెష్ మిల్క్ తీసుకొని మనం హీట్ చేస్తూ లెమన్ యాడ్ చేసినా మనకి విరుగుతుంది. లేదంటే న్యాచురల్గా ఒక్కోసారి సమ్మర్లో పాలు విరుగుతూ ఉంటాయి కదా, అలా అయినా చేయొచ్చు. పాలు విరిగినప్పుడు దాన్ని స్ట్రెయిన్ చేసి వాటర్లో 1-2 సార్లు క్లీన్ చేస్తే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. దాన్ని ఒక క్లాత్లో ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ అంతా పిండేసి మనం దాన్ని ఒక స్ప్రెడ్ చేసి స్క్వేర్ లాగా స్ప్రెడ్ చేసి దాని మీద వెయిట్ పెట్టేసి 2-3 అవర్స్ అలాగే వదిలేసామంటే అది ఇట్లాగా రఫ్గా ఇట్లా గట్టిగా వస్తుంది. దాన్ని మనం స్లోగా ఓపెన్ చేసేసి ఎక్కడ విరగకుండా దాన్ని మనకు కావాల్సిన షేప్లో సైజులో మనం కట్ చేసుకొని పీసెస్ లాగా తయారు చేసుకోవడమే. దీన్ని మనం కర్రీ కానీ పులావ్ ఎందులో అయినా వాడవచ్చు. కానీ దీన్ని డైరెక్ట్గా కాకుండా ఆయిల్లో ఒకసారి షాలో ఫ్రై చేసి మనం యూజ్ చేస్తే మనకి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కర్రీస్లో అయినా పులావ్లో అయినా మనం యూజ్ చేయొచ్చు. చూసారా ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా హోమ్ మేడ్ పన్నీర్ని ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.